హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది మీకు ఎగ్జామ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే క్విక్ రివిజన్గా కూడా పనికొస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. భాషలోని పదాలకు కాలక్రమంలో అర్థాలు మారితే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అర్థ విపరిణామం. క్వశ్చన్ నెంబర్ 2. లేస్ మాంటిక్యూ అను గ్రంథ రచయిత. లేస్ మాంటిక్యూ అను గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బ్రెయిల్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో అర్ధ వ్యాకోచం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. చెంబు, నూనె, గంగా. క్వశ్చన్ నెంబర్ 4. గ్లాసు, ధర్మరాజు, భీముడు, అవధాని. అర్ధ విపరిణామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అర్ధ వ్యాకోచం. క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వాటిలో అర్ధ సంకోచం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. చీర, ఉద్యోగం, సాహెబ్. అర్ధ సంకోచాలు. క్వశ్చన్ నెంబర్ 6. సంవత్సరీకం, శ్రాద్ధం, మృగం, వస్తాడు. అర్ధ విపరిణామాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అర్ధ సంకోచం. క్వశ్చన్ నెంబర్ 7. అర్ధగామ్యతకు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అర్ధాపకర్ష. క్వశ్చన్ నెంబర్ 8. నేడు గౌరవార్థం, నేను నిందార్థం. నాడు గౌరవార్థం, నేడు నిందార్థం ఉన్న పదం ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అర్ధాపకర్ష. క్వశ్చన్ నెంబర్ 9. కైంకర్యము, పూజ, శనిగ్రహం, సన్యాసి, నిందగా ఉన్నవి ఏ అర్ధ విపరిణామాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అర్ధాపకర్ష. క్వశ్చన్ నెంబర్ 10. అర్ధ సౌమ్యతకు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అర్ధోత్కర్ష. ఫ్రెండ్స్, మనకు పేపర్ 1 వాళ్ళకైతే రేపటి నుంచి ఉంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా రివిజన్ చేసుకోండి. ట్రై మెథడ్స్ కూడా చూసుకోండి ఒకసారి రివిజన్లో. మీరు అవి వదిలేసి వెళ్ళకండి, ఎందుకంటే వాటి నుండి కూడా మనకు మార్క్స్ ఇంపార్టెంటే. ప్రజెంట్ స్కోర్ చేయడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే క్వాలిఫై ఉన్నారో, అలాగే క్వాలిఫై అవ్వని వాళ్ళు క్వాలిఫై కావడం ఇంపార్టెంట్. సో ఒక మార్క్ కూడా మిస్ చేసుకోవడం అంత మంచిది కాదు. సో అందుకని అన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, అలాగేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. నాజనాద, నేజ గౌరవార్థం గల అర్ధ విపరిణామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అర్ధ సౌమ్యత. క్వశ్చన్ నెంబర్ 12. సభికులు, వైతాళికులు, ముహూర్తం, అదృష్టం ఏ అర్ధ విపరిణామం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అర్ధ సౌమ్యత. క్వశ్చన్ నెంబర్ 13. కడుపుతో ఉంది, కీర్తిశేషుడు, రజకుడు, మరుగుదొడ్డి, లఘుశంక అనేవి ఏ అర్ధ విపరిణామాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సభ్యోక్తి. క్వశ్చన్ నెంబర్ 14. దీపం కొండెక్కింది, కొండలు నిండుకున్నాయి, సూత్రం పెరిగిపోయింది, నల్లపూసలు పెరిగిపోయాయి ఏ అర్ధ విపరిణామం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, మృదూక్తి. క్వశ్చన్ నెంబర్ 15. ముష్టి, దాహం, సూది, మర్యాద ఏ అర్ధ విపరిణామాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లక్ష్యార్థ సిద్ధి. క్వశ్చన్ నెంబర్ 16. లక్క పిడతలు, ఆయుధం, గద, కత్తి ఏ అర్ధ విపరిణామాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వస్తు పరిణామం. క్వశ్చన్ నెంబర్ 7. పోలికను చేర్చడం ద్వారా జరిగే అర్ధ విపరిణామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అలంకారిక ప్రయోగం. క్వశ్చన్ నెంబర్ 18. ఉపమేయానికి ఉపమేయార్థం సంక్రమించిన అర్ధ విపరిణామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అలంకారిక ప్రయోగం. క్వశ్చన్ నెంబర్ 19. ఎండలు నిప్పులు చెరగడం, చూపుల వెన్నెలలు కురవడం, ఆమె రంభ, వాడు మన్మధుడు ఏ అర్ధ విపరిణామం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అలంకారిక ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ప్రజలు తనకు ఉన్న జ్ఞానంతో
పదంలోని అక్షరాలను కొద్దిగా అటు ఇటు మార్చడాన్ని. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 192. లోక నిరుక్తి జన నిరుక్తి అంటారు. క్వశ్చన్ నెంబర్ 21. ఆకాశ రామన్న మొక్కజొన్న చక్రకేళి నారద సింహాసలం ఏ అర్థ విపరిణామం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 లోక నిరుక్తి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు 7th క్లాస్లోని పాఠ్యాంశాలు చూడండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువు కవి రచయిత వచ్చేసి చదువు కొరవి గోపరాజు, ప్రక్రియ వచ్చేసి కథాకావ్యం, ఇతివృత్తం విద్య ఆవశ్యకత. అలాగే నాయనమ్మ లెసన్ వచ్చేసి ఇది కథానిక, వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు అనేది ఇతివృత్తం. శతక సుధ శతక కవులు నైతిక విలువలు ఇతివృత్తము, శతకం వచ్చేసి ప్రక్రియ. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ రచయిత, ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ, ప్రక్రియ వచన కవిత. పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు, ప్రక్రియ వచ్చేసి కావ్యము, ఇతివృత్తము గ్రామ సౌందర్య చిత్రణ. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ, వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం. శిల్పి గురంజాసువ, ఖండకావ్యం వచ్చేసి ప్రక్రియ, కళా సౌందర్యం ఇతివృత్తం. గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు వచ్చేసి దేవులపల్లి రామానుజరావు రచయిత, రేడియో ప్రసంగం ప్రక్రియ, సాంస్కృతిక విలువలకు ఇతివృత్తం. ఏ కులం చెరబండరాజు, గేయ ప్రక్రియకు చెందింది, సామాజిక స్పృహ ఇతివృత్తం. సీత ఇష్టాలు బుర్రకథ ప్రక్రియకు చెందింది, బాలిక విద్య ఇతివృత్తం. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు, గేయ ప్రక్రియకు చెందింది, దేశభక్తి ఇతివృత్తం. రాణి శంకరమ్మ గేయ కథ ప్రక్రియ, చారిత్రక వీరగాథ. సో ఒకసారి మీరు చూసుకుంటారు, రివిజన్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొరవి గోపరాజు గురించి చూద్దాము. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లా బింగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన 15వ శతాబ్దం వాడు. ఎవరు? కొరవి గోపరాజు. నెక్స్ట్ శతక కవులలో సుమతి శతకం వచ్చేసి బద్దెన. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. బద్దెన 13వ శతాబ్దం వాడు. అలాగే దాశరథి శతకము కంచెర్ల గోపన్న. ఈయన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. ఈయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన. కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాటమాడుతూనే ఉన్నాయి. కంచెర్ల గోపన్న వచ్చేసి 17వ శతాబ్దం వారు. నెక్స్ట్ నరసింహ శతకం, రుకేసరి శతకం, కాకుచ్చం శేషప్ప కవి. ఇవి లాస్ట్ ఇయర్ టెట్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. నరసింహ శతకం, నుకేసరి శతకం వచ్చేసి కాకుచ్చం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చి సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నారసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఈయన 18వ శతాబ్దం వాడు. నెక్స్ట్ వేమన శతకం. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. ఈయన 17వ శతాబ్దం వారు. నగ్న సత్యాల శతకం రావిగంటి రామయ్య గుప్తా. ఈయన బిరుదు కవిరత్న. ఈయన పెద్దపల్లి జిల్లా మంతనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ఈయన 1936 to 2009 కాలం. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. హన్మకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందినవాడు. ఈయన బిరుదు కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం రచించాడు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. ఈయన కాలం వచ్చేసి 1939 to 2009. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం ధ్రుపాటి సంపత్ కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.
యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభు అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందించేస్తాయి. 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి యాదవ్ గురించి చూద్దాము ఫ్రెండ్స్. కవి పరిచయము. అమ్మ జ్ఞాపకాలు లెసన్ రచయిత. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన టి కృష్ణమూర్తి యాదవ్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. ఎవరు? కృష్ణమూర్తి యాదవ్. ఈయన కాలం వచ్చేసి 1940 to 2004. ఈయన తొలి కవితా సంపుటి తొక్కుడుబండ సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి తొక్కుడుబండ శబ్నం. ఈయన జీవితానుభవాలు, గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చరిత్రను తన కవిత్వంలో చూపించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. శబ్నం, తొక్కుడుబండ అనగానే మీకేం గుర్తుకు రావాలి? కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు రచన. ఈయన కాలం వచ్చేసి 1914 to 1985. అచ్చి వెంకటాచార్యులు రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవిశిఖామణి అచ్చి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు మండలంలో జన్మించాడు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉంటాయి. నెక్స్ట్ ప్రేరణ లెసన్ ఏపీజే అబ్దుల్ కలాము. ఈయన గురించి చూద్దాము. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన సొంత పేరు కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. అసలు పేరు ఏమిటని అడుగుతాడు, సో గుర్తుంచుకోండి. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడు రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. ఈయన కాలం 1931 to 2015. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. సో ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. నెక్స్ట్ శిల్పి గుర్రం జాషువా. ఈయన కాలం వచ్చేసి 1895-1971. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాలింపచేసిన జాషువా గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కవులందరినీ చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా బీద కుటుంబం నుంచి వచ్చి మంచి పేరు సంపాదించిన వాళ్ళే. సో మనము పేదవాళ్ళమైనా కూడా మనకి ఏం లేకున్నా మనం మంచిగా చదివి ఈ ఎగ్జామ్లో మనకి జాబ్ వచ్చిందనుకో, మనం కూడా ఒక గౌరవంగా అంటే ఒక మంచి పేరు తెచ్చుకునే ఉపాధ్యాయుడిగా ఉండొచ్చు మన ఊర్లో. ఓకేనా? అది మనసులో పెట్టుకొని చదవండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు దేవులపల్లి రామానుజారావు. ఈయన గురించి చూద్దాము. 1917-1993 ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజారావు. హనుమకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించారు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు.
ఇప్పుడు మనమంతా చూసింది ఎవరి గురించి ఫ్రెండ్స్? దేవులపల్లి రామానుజరావు గురించి. నెక్స్ట్ ఏ కులం వచ్చేసి చెరబండరాజు. చెరబండరాజు 1944-1982 కాలము. ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతీక చెరబండరాజు. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. ఈయన కాలం వచ్చేసి 1890-1984. భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వానమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. రాయప్రోలు సుబ్బారావు. సో ఫ్రెండ్స్, ఇవి మనము ఈరోజు చూసాం కదా. 7th క్లాస్ నుంచి అందరూ రచయితల గురించి చూసాము మనము. ఇవన్నీ తప్పకుండా నేర్చుకోండి. మీకు 1-2 బిట్స్ అయినా వస్తాయి ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బద్దం భాస్కర్ రెడ్డి అనేది ఎవరి అసలు పేరు? ఇది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. బద్దం భాస్కర్ రెడ్డి ఎవరి యొక్క అసలు పేరు? ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ బాగా రాయండి.